నన్ను తక్కువ చేసేది. విద్యామయ లౌకిక జగత్తులో మౌనం కంటే ఆలోచన, ఆలోచన కంటే మాట, మాట కంటే కర్మ, పని ఉత్తేజాన్ని, ప్రయోజనాన్ని, ఆనందాన్ని నెరవేర్చి పెడతాయి. కానీ సచిదానందమయ ఆధ్యాత్మిక జగత్తులో పైదానిని ఇన్వర్స్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా అంటే తృప్తి, శాంతి, సంతోషము, ఆనందం అనేవి స్వాత్మానుభవ మౌనం ద్వారా సిద్ధిస్తాయి. అందుకే పని లేదా కర్మలు మాటను పరిమితం చేస్తాయి. మాట ఆలోచనలను పరిమితం చేస్తుంది. మనసు, ఆలోచనలు ఆత్మను అంటే నన్ను అంటే ఆత్మానుభవాన్ని, సచిదానందాన్ని పరిమితం చేస్తాయి. ఈ ఇన్వర్స్ కూడా సాధనా సమయంలోనే, అనుభవ సమయంలో ఆత్మ చిత్ అయితే మనసు, మాట, కర్మలు, దాని విభూతులు రెండెక్కడవి, ఉన్నది ఒక్కటే. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.